నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వేద పండితులు, అలాగే శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, అలాగే మహా భగల్ అఘోరా తాంత్రిక్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత శర్మ అవధాని గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, ఈ మరుగు మందు అంటూ ఉంటారు, మందు పెట్టడము అవన్నీ కూడా అంటూ ఉంటారు. అసలు ఆ మందు పెట్టడం అంటే ఏంటి? నిజంగా అవి పనిచేస్తాయి అంటారా? ఒక వ్యక్తిని చూసినప్పుడు మనం వీళ్ళకి మందు పెట్టారు అని గుర్తించడానికి ఏమైనా లక్షణాలు కనిపిస్తాయి అంటారా? మరుగుమందు గురించి చెప్పేదానికంటే మొదలు వాటి కొన్ని లక్షణాలు చెప్తాను. పెట్టిన తర్వాత మొదలు ఏంటి అని అంటే, కాళ్ళు విపరీతంగా లాగడం, తలపోటు, వట్టికనే మామూలుగా ఒక గంట సేపు అలా ఇటు తిరిగినా కూడా వట్టికనే తలపోటు వచ్చేస్తుంది. రెండవది, ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే, తిన్నది డైజెషన్ అవ్వదు. సెకండ్ది, మీరు ఎంత తిన్నా డైజెషన్ అవ్వదు. అసలు వాళ్ళ కడుపంతా ఒక రకంగా ఉంటూ ఉంటుంది ఒకటి. ఇంకొకటి వచ్చేసేసి, వాళ్ళకు మరుగుమందు పెట్టిన తర్వాత ఈ పొట్ట ఏదైతే ఉంటుందో ఆ పొట్ట ఇలా ఉబ్బుతూ ఉండి పైన ఆకుపచ్చగా నరాలు తేలుతూ ఉంటాయి. ఆ నరాలు ఇంత వాపెక్కినట్టు కనిపిస్తాయి. మీకు చూస్తా అంటే నాదొకటి ప్రత్యక్షంగా ఒక ఫోటో చూపించమంటారా? ఇందులో వాళ్ళ హస్బెండ్కి ఎవరో పెట్టారు. ఆమె నాకు రోజు ఫోన్లు చేసేది. ఇలా అవుతుంది తల్లి కడుపు మీద, ఏదో చారల్లాగా వాచినట్టు కడుపు మొత్తము అలా బాగా ఉబ్బేస్తూ ఉంటుంది. అవన్నీ నరాలు అలా తేలిపోతూ ఉంటాయి మరుగుమందుకి. ఇదేమవుతుంది, ఇలా తేలి మనిషి ఇలా డిల్ అయిపోతూ ఉంటాడు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఒక్క చోట ఉండలేడు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఏ పని చేయలేడు. అది పెరిగి 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 ఇంత పెరుగుద్ది, సరిగ్గా ఇంత పెరుగుతుంది. ఇంత పెరిగి పొట్ట ఇలా పగిలిపోయి చనిపోతారు. అలా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు. అయితే ఈ మరుగుమందు లక్షణాలు ఎలా ఉంటాయి కదా, మరి వేటితో పెడతారు, ఇదేమన్నా తెలుసా మీకు? అంటే కూరలలో పెడతారు విన్నాను నేను. కూరల్లో పెడతారు, బట్టలకు రాస్తారు, ఒంటికి రాస్తారు, శరీరానికి కావచ్చు, మన ఆఖరికి చెప్పులకు రాస్తారు, తల మీద రాసేస్తారు. ఇది తెలియదు. ఇవి తెలియదు. ఇవి ఏంటి అని అంటే, ఇవి వేటితో తయారవుతుంది, ఇవి తెలుసుకున్నాం. మొదలు మరుగుమందు సాంబార్లో ఒక పదార్థం, సాంబార్లో ఒక పదార్థము, అది ఉంటే సాంబారు బాగా రుచికరంగా ఉంటుంది. మగవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దాన్ని. మునిక్కాయ అంటాం. ఆ చెట్టు ఒక ఆకుతో కూడా మరుగుమందు తయారు చేయవచ్చు. కాకపోతే అదేంటి అని అంటే, ప్రాణహాని అనేది అవ్వదు, దానితో ఎటువంటి ప్రాణహాని జరగదు. మునిగాకుతో తయారు చేసే మరుగుమందు, కేవలం మునగాకు ఒకటే అంటే ఇంకొన్ని పదార్థాలు దాంట్లో కలిపి తయారు చేస్తారా, అవన్నీ బయటికి చెప్పము, కానీ ఆకులు మాత్రమే చెప్తున్నాను. రెండవది, అత్తిపత్తి ఆకు అంటే తెలుసారా తల్లి మీకు? ఎప్పుడైనా విన్నారా అత్తిపత్తి ఆకు అంటే? ఇంగ్లీష్లో చెప్తే విన్నారా లేదా చెప్తారనుకుంటా. ఆ చెట్టు పేరు టచ్ మీ నాట్ అని అంటారు. ఏంటిది? ముట్టుకుంటే ముడుచుకుపోతుంది. దాన్ని అత్తిపత్తి అని అంటాము. ఆ ఆకుతో కూడా మరుగుమందుని తయారు చేయవచ్చు, ఆకుతో కూడా. మూడవది, అద్దమాకు అని అంటారు. అద్దం ఆకు, ఆ ఆకుతో కూడా మరుగుమందు తయారు చేయవచ్చు. నాలుగోది, అత్యంత ప్రమాదకరమైనటువంటిది, మనిషిని చంపేసేది, మనిషిని తొందరగా వశపరుచుకునేది, ఒక్క రోజులో వశపరుచుకునే అంత శక్తి దానికి ఉంటుంది ఆ ఆకుకి. అది ఎక్కువగా జలపాతాలలో, చెరువుల దగ్గర ఉండే నీరు ఎక్కువగా నివసిస్తుందో ఆ చోట ఉంటుంది ఆ చెట్టు. ఆకుని మనం ఇలా తెంపి ఇలా గట్టిగా అన్నామనుకోండి, దాని జిగురు మొత్తం చెయ్యికి అతుక్కపోతుంది, జిగురుగా అతుక్కపోతుంది. ఆ చెట్టు పేరు వచ్చేసేసి మరుల మాతంగి, ఈ వృక్షం. ఇది కాకుండా ఇవి వశపరుచుకోవడానికి కోసం ఇంకో విషయం చెప్పమంటారా తల్లి? ఇందులో ఇంకో రకమైన మరుగుమందు ఉంటుంది. ఇప్పుడు మీరు నేను మంచి స్నేహితులం, మన ఇద్దరిని చూసి
మీ కెమెరామ్యాన్కి అసూయ పుట్టింది. వీళ్ళు ఇంత మంచిగా ఉంటారా, వీళ్ళ ఫ్రెండ్షిప్ని నాశనం చేయాలి, వీళ్ళు ఉండకూడదు అసలు అని చెప్పేసేసి ఆలోచన చేస్తూ ఉంటారు. దీనికి వాడే మరుగుమందు తల్లి జవుడు పిల్ల జవుడు అని అంటారు. ఆ చెట్టు యొక్క ఆకుల్ని రెండింటిని సేకరించి బాగా దంచి రసాన్ని గట్టిగా పిసికి తీస్తారు ఒక బాటిల్లో. పూర్వము దీనికి ఒక పేరుండేది, ఈ రసానికి 90 ml అని పిలిచేది దీన్ని అసలు యాక్చువల్గా. దాన్ని ఏం చేసేది పూర్వంలో, దీన్ని ఇది పని చేస్తుందా పని చేయట్లేదా, ఈ వృక్షానికి శక్తి ఉందా లేదా అనేది పూర్వంలో ఇటువైపు ఒక 3 కిలోల రాయి, అటువైపు ఒక 3 కిలోల రాయి పెట్టేసి ఈ రసం వాటి మీద పోసేది. పోసిన తర్వాత సరిగ్గా 3 నుంచి 4 నిమిషాల వరకు ఆ రసం మొత్తం ఆ రాయి మీద పడ్డాక భూమి మీద పెట్టిన రాళ్ళు ఇంత పైకి లేచి ఇలా 2 కొట్టుకొని బూడిదైపోతాయి. మొత్తం మట్టి మట్టి అయిపోయేంత వరకు ఆ రాయి కొట్టుకుంటూనే ఉంటుంది. అలా నీళ్లు నీ మీద ఉన్ను ఇంకో ఫ్రెండ్ మీద చెల్లారంటే మీరిద్దరు ఎప్పుడు, అంటే మన ఇద్దరం ఎప్పుడు ఎదురుపడ్డా పచ్చగడ్డి బగ్గుమంటది మన ఇద్దరి మధ్యలో. విన్నారా తల్లి? ఇన్ని రకాలు ఉంటాయి. ఇందులో మీకు ఇంకొకటి చెప్తాను, ఇది చాలా ఛానల్లో ఇది ఒక్కదాని గురించి అసలు ఎప్పుడు చెప్పలేదు, మీకు చెప్తున్నా. ఈ ఒక్కటి, ఆ వృక్షము అమోఘమైన వృక్షము. మీరెప్పుడైనా ఇది ఉమ్మెంత పేరు విన్నారా? ఏం ఉమ్మెంత విన్నారు? ఉమ్మెత్త పువ్వు అంటారు కదా. అదే ఉమ్మెంత పువ్వు అంటే మీరు ఏ ఉమ్మెంత చూసారు? అదే కాలవల మీద తెల్ల పుష్పము ఇంత పొడుగ్గా ఉంటది, శివుడి మీద పెట్టేది, అదొక్కటేనా? పోనీ మీరు ఎప్పుడైనా నల్ల ఉమ్మెంత అని విన్నారా ఎప్పుడైనా? మీ చేతిలో ఫోన్ ఉందారా తల్లి? ఒకసారి నల్లుమ్మెంత అని కొట్టు, క్రోమ్లో నల్లుమ్మెంత అని కొట్టు. ఇది క్రితంలో ఒక ఛానల్లో చెప్పాను, రెండోది మీదే. నల్ల ఉమ్మెంత వచ్చిందా? వైలెట్ కలర్లో పుష్పం వచ్చిందా? అదే ఆ నల్లుమ్మెంత ఏదైతే ఉంటుందో ఆ చెట్టుని ఏం చేయాలో తెలుసారా తల్లి? జనాలను వర్షపరచుకోవడానికి, అనుకంటే ఈ మందులు గిందులు ఏది పెట్టకుండా, శరీర హాని కావద్దు, ప్రాణహాని కావద్దు, ఎదుటి వ్యక్తి నన్ను చూస్తే నేను చెప్పిన మాట వినాలి అనే ఆలోచన నీకు వచ్చింది. నువ్వేం చెయ్యాలి? ఈ నల్ల ఉమ్మెంత చెట్టు ఏదైతే ఉంటుందో ఆ నల్లుమ్మెంత చెట్టు యొక్క వేరు, చెట్టు బెరడు, చెట్టు ఆకు, చెట్టు పుష్పము, చెట్టు కాయను, ఇవన్నిటిని కూడా సేకరించి నీడలో బాగా ఎండబెట్టాలి. 1 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు. అంత అయిపోయిన తర్వాత ఇది ఎండిపోద్ది కదా, వీటిని తీసుకువచ్చి బాగా దంచి వస్త్రగాయము పట్టాలి. వస్త్రగాయం అంటే తెలుసారమ్మా? జల్లెడ అని అంటాం మనం. జల్లెడలో కాకుండా వస్త్రగాయం అంటే ఒక వస్త్రంలో వేసి బాగా జల్లెడ పట్టేసి వచ్చినటువంటి పొడి ఏదైతే ఉంటుందో, పసుపు కుంకుమ అంటే ఇప్పుడు నువ్వు పెట్టుకున్న కుంకుమ ఉంది చూసావా తల్లి, అలాంటి కుంకుమలో ఈ యొక్కటి వేసేసి బాగా కలిపి దాన్ని నువ్వు ఎప్పుడైతే ధరిస్తావో నువ్వు ఎవరిని చూసినా వాళ్ళు నీ మాట వింటారు. మనది మనం పెట్టుకుంటే, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, మనం పెట్టుకున్నాక ఆ శక్తి వలన ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు. ఇప్పుడు మీ ఛానల్ ఎండి ఉన్నారు, ఎప్పుడు చూసినా నీ మీద కోపానికి వచ్చారు అనుకుందాం. నీవు అది పెట్టుకొని ఆయన ముందుకు రాగానే తల్లి నీకు నచ్చింది నువ్వు చేసుకోరా, నేను ఓకే అని చెప్తారంతే. అంతటి శక్తి దానికి ఉంటుంది. ఇప్పుడు మీకేంటి, నల్లుమ్మెంత తెల్లుమ్మెంత ఇవి రెండే తెలుసు మీకు ఇప్పుడు దీంతో. కానీ ఉమ్మెంతలు మొత్తము 9 రకాల ఉమ్మెంతలు ఉన్నాయి. 9 రకాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేకత ఉంది. అన్నారా? మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు 3వ రకమైన ఉమ్మెంత చూపిస్తా నేను. అది ఇంత పొడవు ఉంటది, పుష్పము పైన పింక్ కలర్ లో వస్తుంది, కిందంతా వైట్ గా వస్తుంది. అది దేనికి ఉపయోగపడుతుంది? అది వేరే కొన్నిటి, అంటే తంత్రపరంగా ఈ క్షుద్ర విద్యలు నివారణ చేయడానికి కోసం దాన్ని ఉపయోగిస్తారు ఆ పుష్పాన్ని. విన్నారా తల్లి? ఇంతగనం ఆ మరుగు మందుల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా మంది ఏంటి, కొంతమంది ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడేసి ఇష్టమున్నట్టుగా ఫోన్లు చేసి ఆ మరుగుమందు గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను మీకు ఒకటే చెప్తానండి, మీకు నిజంగా మరుగుమందు గురించి తెలిస్తే మీరు వీడియోస్ ఇవ్వండి. ఎందుకనంటే
మరుగుమందు అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. దయచేసి వాటికి ఎంత దూరంగా ఉంటే మీకు మీ కుటుంబానికి అంత మంచిది. లేదు, ఎవరైనా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు, భార్యాభర్తలు విడిపోయే దగ్గరికి వచ్చింది, వాళ్ళ మధ్యలో ప్రేమ చిగురించాలి అనుకునే వారికి మాత్రమే నేను మరుగుమందు ఇస్తాను. ఎవరికి పడితే వారికి ఇవ్వను. ఇంకొంతమంది నా మరుగుమందు వీడియోలు కావచ్చు, వేరే వీడియోస్ కూడా తీసి వేరే వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్లు వేసుకొని మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మీరు వాటిని తొందరపడి నమ్మకండి, మీరు ఎవరికి డబ్బులు కట్టకండి. నేను అనేది నా గొంతు విని మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకనే మీరు డబ్బులు కట్టండి. మహాదేవ. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.